టు ద డివోర్స్డ్ ఉమెన్, నిజంగానే మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాల్ని అనుభవించి, ఎన్నో సమస్యల్ని అనుభవించి, ఏది పాసిబుల్ అవ్వట్లేదు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత, ఎంతగానో సహించి, ఎంతగానో ఓర్పుగా ఉండిన తర్వాత, ఏది అవ్వట్లేదు. ఎక్కడ చూసినా సరే నాకు ఏ హోప్ లేదు అనుకున్న తర్వాత మీరు డివోర్స్ తీసుకోవాలని డెసిషన్ తీసుకున్నారేమో. డివోర్స్ తీసుకున్న తర్వాత కమ్యూనిటీ గానీ, సొసైటీ గానీ మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుందేమో. మిమ్మల్ని అనకుండా ఉండాల్సిన మాటలు అంటుందేమో. మీ తప్పు లేకపోయినా సరే మీదే తప్పు అని మిమ్మల్ని అంటుందేమో. మీ ద్వారానే అన్నీ జరిగిందని, మీ ఇన్‌ఫ్లుయెన్స్ వల్లనే అంతా జరుగుతుందని మీతో అంటున్నారేమో. మిమ్మల్ని అవమానపరుస్తున్నారేమో, మిమ్మల్ని నిందపరుస్తున్నారేమో, అలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తున్నారేమో. ఎక్కడికైనా ఎళ్ళాలంటే మీకు భయమేస్తుంది. ఏమైనా ఫంక్షన్స్‌కెళ్ళాలంటే మీకు భయమేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని జనాలు ప్రశ్నిస్తారేమో అని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యకి గురి అయి ఉన్నారంటే దేవుడు మీతో అంటున్నారు, అందరూ నీలో చూడని మంచితనాన్ని నేను చూశాను. ఐ హావ్ సీన్ ద గుడ్ ఇన్ యూ. దేవుడు మీతోనే అంటున్నారు. నేను చూశాను నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు ఎంత సహించావు. ఆ 4 గోడల మధ్యలో జరిగినవి అన్నీ నేను చూశాను. నువ్వు ఎంత సహించావు, ఎంత ఓర్పుగా ఉన్నావు, ఏమి జరగట్లేదని అప్పుడు నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకున్నావని దేవుడు మీతో అంటున్నారు. నిజంగానే బిబ్లికల్‌గా డివోర్స్ తీసుకోకూడదు. కానీ సిట్యుయేషన్స్ నీ చేతిలో లేనప్పుడు నువ్వు ఈ డెసిషన్‌ని తీసుకున్నావేమో. అయితే దేవుడు మీతో అదే అంటున్నారు. నువ్వు ఎంతగానో సహించావు, ఎంతగానో ఓర్పుగా ఉన్నావు. ఆ ప్రతిఫలాన్ని నేను నీకిస్తాను. నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థనకి నేను అవుట్‌వర్డ్‌గా నీకు ఒక బ్లెస్సింగ్‌ని ఇవ్వబోతున్నాను. మంచి బహుమానాన్ని ఇస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను.